విశాఖ పార్లమెంటు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి శ్రీభరత్ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. పోలింగ్ తేదీ దగ్గర పడుతుండటంతో పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నారు. ఇంటింటా ప్రచారం, ఆత్మీయ సమావేశాలు, బైక్ ర్యాలీలు, రోడ్ షోలు నిర్వహిస్తూ క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం స్టీల్ ప్లాంట్ మెయిన్ గేటు వద్ద ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. విశాఖ పార్లమెంటు టీడీపీ అభ్యర్థి శ్రీభరత్ ఎన్నికల ప్రచారానికి సంబంధించిన మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీనుబాబు అందిస్తారు. పార్లమెంటు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి శ్రీభరత్ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఏదైతే పార్లమెంటు పరిధిలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్లో కూడా విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఉదయం మార్నింగ్ వాక్తో ప్రారంభమవుతున్న అతని ప్రచారం రాత్రి వరకు కూడా కొనసాగుతుంది. కొన్ని చోట్ల ఆత్మీయ సమావేశాలు, కొన్ని చోట్ల రోడ్ షోలు, కొన్ని చోట్ల ఇంటింట ప్రచారంతో ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ప్రస్తుతం స్టీల్ ప్లాంట్ పరిసర ప్రాంతాల్లో ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, స్టీల్ ప్లాంట్ పరిసర ప్రాంతాల్లో మీరు ప్రచారం చేశారు కదా, ఎలాంటి స్పందన వస్తుంది ప్రజల నుంచి, కార్మికుల నుంచి? వాళ్ళు ఏ సమస్యలు మీ దృష్టికి తీసుకొచ్చారో దాన్ని పరిష్కారం తీసుకుని మీరు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? నమస్కారం అండి. ఇది ఆల్రెడీ స్టీల్ ప్లాంట్కి సంబంధించిన మా 3వ మీటింగు. ఎగ్జిక్యూటివ్స్ని కలిసాము, ఫ్రంట్ గేట్లో మీటింగ్ పెట్టాము, ఇక్కడ బ్యాక్ గేట్లో కూడా గేట్ మీటింగ్ పెట్టడం జరిగింది. అయితే గత 2-3 నెలలుగా స్టీల్ ప్లాంట్ సమస్యలు ఏవి అని వేరే వర్గాల మనుషుల్ని కలిసి, సీనియర్స్ని కలిసి అన్నీ అర్థం చేసుకున్నాము. ఇది ఒక కేంద్ర ప్రభుత్వం సంబంధించిన విషయాలు, అది కూడా నవరత్నాల్లో ఒకటి అవడం వల్ల చాలా పెద్ద సమస్య. గత 5 ఏళ్ళుగా మనకి స్టేట్ రీఆర్గనైజేషన్లో ఉన్న 19 అంశాలే పూర్తి అవ్వలేదు. వాటి మీద ఒత్తిడి పెట్టడానికి సమయం సరిపోలేదు. కేంద్ర ప్రభుత్వం సహకారం లేదు. అసలు ఇంత పెద్ద సంస్థని ఒక చిన్న చూపులో చూసే ఒక పరిస్థితిలో మా అందరికీ ఏంటి అంటే, ఇలాంటి సంస్థ ఇంకా అద్భుతంగా వెళ్ళాలి తప్ప దీనికి సమస్యలు ఉండకూడదు అనేది మా ఆలోచన. దాని పట్ల మేము కొన్ని ఏవేవి ఇష్యూస్ అడ్రస్ చేయాలో చూసుకున్నాం. క్యాప్టివ్ గనులు అనేది ఎప్పటి నుంచో ఉన్న ఒక సమస్య. మన లెజిస్లేషన్ మారిన తర్వాత స్టేట్లో మైన్స్ ఉండాలి అని చెప్పారు. సో ఇప్పుడు ఇది క్యాప్టివ్ మైన్స్ అనేది ఇక్కడ ఒకవేళ మన స్టేట్లో జరిగిపోతే లాంగ్ టర్మ్ అయినా మనం అసలు ఎన్ఎండిసితో ఒక కాంట్రాక్ట్ సైన్ చేసి ఓవర్స్ తక్కువ ధరలు తెచ్చుకోవాలనేది ఒక ఇష్యూ ఉంది. నెక్స్ట్ ఇక్కడ డిస్ఇన్వెస్ట్మెంట్ చేస్తారనేది ఒక భయం ఉంది. ఆ డిస్ఇన్వెస్ట్మెంట్ ఒకవేళ ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు కేంద్ర ప్రభుత్వం మాట వినకుండా వాళ్ళు చేసే పరిస్థితి ఉంటే అది మన స్టేట్ ప్రభుత్వం ద్వారానే కొనిపించాలనేది ఆలోచన. కానీ ఈ రాబోయే 19 ఎలక్షన్స్ తర్వాత మనకు అనుకూలమైన ప్రభుత్వం వస్తుంది కాబట్టి అలాంటి సమస్య ఉండకూడదని మేము కోరుకుంటున్నాం. 3 ఇక్కడ కార్మికులకి, ఎగ్జిక్యూటివ్స్కి అందరికీ ఉన్న పే రివిజన్ స్కేల్స్ అయినా, వర్కింగ్ అవర్స్ అయినా ఏవైతే ఉన్నాయో ఆల్రెడీ ఒక రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. ఇది 40,000 కుటుంబాలకి సంబంధించిన విషయం కాబట్టి, పారిశ్రమ ఆరోగ్యం గురించి కాబట్టి 2 బ్యాలెన్స్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. గత 10 ఏళ్ళకు 8 ఏళ్ళు ప్రాఫిటబిలిటీ ఉన్నా సరే గత 2 ఏళ్ళుగా ఐరన్ ఓర్ ప్రైసెస్ వల్ల కొంచెం ప్రాఫిటబిలిటీ దెబ్బతింది. మనం ఎప్పుడైతే లాంగ్ టర్మ్ ఐరన్ ఓర్ తెచ్చుకోగలుగుతామో, ఆదాయం పెరుగుతుందో, మనం ఆ ఆదాయంతో జీతాలు పెంచే అవకాశం ఉంటుంది. ఆ ఆదాయంతో పెట్టుబడి పెంచి ఇవాళ 7 మిలియన్ టన్స్ ఉన్న స్టీల్ ప్లాంట్ని భావితరాల కోసం ఒక 20 మిలియన్ టన్స్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న అతి తక్కువ స్టీల్ ప్లాంట్ సైజులో చేయాలనేది అవసరం. ఇందాక అంటున్నాను, మన ముఖ్యమంత్రి గారు ఈ 2019 ఎలక్షన్స్ మన 5 కోట్ల జనాభాకి మీ భవిష్యత్తు నా బాధ్యత అనే ఒక స్లోగన్తో మనం ముందుకెళ్తున్నాం. అయితే ఇంత పెద్ద సంస్థ, విశాఖ నగరానికి ఒక కీలకమైన సంస్థ, ఇక్కడున్న ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో వాళ్ళందరికీ మేమనేది ఏంటి అంటే, విశాఖ స్టీల్ ప్లాంట్ భవిష్యత్తు మా బాధ్యత. ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ గారు అభ్యర్థి, తర్వాత ఎంపీగా నేను, ఇద్దరం కలిసి పనిచేసి స్టీల్ ప్లాంట్కు ఉన్న సమస్యలన్నీ అర్థం చేసుకుని, ఎందుకంటే ఇది ఎవరో జస్ట్ నేను చేసేస్తానని హామీ ఇస్తే జరిగే పనులు కాదండి. ఈ ఎన్నో ఏళ్ళుగా చాలామంది మాడుతున్నారు. ఒక చదువు ఉన్న వాళ్ళు, సమస్యల మీద అవగాహన ఉన్న వాళ్ళు, ఇన్ఫ్యాక్ట్ పల్లా శ్రీనివాసరావు గారి పల్లా సింహాచలం గారు ఆల్రెడీ కార్మికులుగా ఒకసారి పనిచేస్తున్నారు రాజకీయ నాయకులు అయ్యే ముందు. సో సమస్య అవగాహన అనేది చాలా లోతుగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎక్కడ ఒత్తిడి పెడితే ఎలాంటి సమస్యలు పరిష్కారం అవుతాయి, ఇక్కడ 10 సమస్యలు ఉంటే ఏది మొదటి చేద్దాం, ఏది 2 చేద్దాం అనేది కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇలా ప్రయారిటైజేషన్ చేసుకుని 1, 2, 3, 4 అని చేసుకుంటూ పోతే స్టెప్ బై స్టెప్ మన ప్లాంట్ ఇంప్రూవ్ అవుతూ పోతుంది. రాబోయే మేము షార్ట్ టర్మ్ ప్లాన్ పెట్టుకుంటాము, నెక్స్ట్ 1 ఇయర్లో ఏం చేయాలి, దాని తర్వాత 5 ఏళ్ళలో ఏం చేయాలి, దాని తర్వాత 10 ఏళ్ళలో ఏం సాధించాలని, ఇవన్నీ సాధిస్తామని మేము చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాం. అపార్ట్ ఫ్రమ్ స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ కాకుండా మిగతా ఇప్పుడు నియోజకవర్గ ప్రజల నుంచి, మిగతా 7 అసెంబ్లీ నియోజకవర్గ సెగ్మెంట్ల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది మీ ప్రచారం? అదే అండి, అంటే ప్రజలకు కావాల్సింది ఏంటి అంటే వాళ్ళ సమస్యల మీద ఒక అవగాహన, పరిష్కరించే ఒక మనస్తత్వం, చేసే కెపాసిటీ. గత 5 ఏళ్ళుగా మీరు ఒక అనాథ రాష్ట్రం అయిన ఆంధ్రప్రదేశ్ని చూస్తే మన ముఖ్యమంత్రి గారి నాయకత్వంతో, ఇక్కడ మన స్థానిక నాయకులతో అందరూ సంక్షేమ పథకాలు కానీ, అభివృద్ధి కానీ చాలా బాగా చేశారు. దానివల్ల స్పందన చాలా అద్భుతంగా ఉంది.
అయితే ఒక ప్రజాస్వామ్యంలో భారతదేశం లాంటి దేశంలో సమస్యలు అనేవి ఇంకా ఉన్నాయి, చేయాల్సిన అవసరం ఉంది. కేంద్ర ప్రభుత్వం సహాయం లేకపోవడం చాలా విషయం మనం చేయలేకపోయాం. రాబోయే ప్రభుత్వం అనుకూలమైన కేంద్ర ప్రభుత్వం అవుతుందని మేము పనిచేస్తున్నాం. సో అప్పుడు కేంద్ర ప్రభుత్వం సహాయంతో ఇంకా చాలా పెద్ద ప్రాజెక్ట్స్ చేసే అవకాశం ఉంటుంది. అప్పుడు మేము చాలా విషయాలు చేయగలుగుతాం. ఎప్పుడైనా సరే ఒక బాధ్యత అయిన రోల్కి వచ్చినప్పుడు మనం ఎంత చేసినా సరే ఇంకా చేయాలని అనిపిస్తుంది, కాబట్టి దాని మీద ఆలోచన ఎక్కువ ఉంది. గత వారం 10 రోజులుగా కూడా వివిధ రూపాల్లో మీరు ప్రచారం చేస్తున్నారు. అయితే పోలింగ్ సమయం దగ్గర పడుతుంది. ఈ నేపథ్యంలో ఇంకా ప్రచారాన్ని ఇంకా క్షేత్రస్థాయిలో తీసుకెళ్ళడానికి మీరు ఎలాంటి కార్యాచరణ అమలు చేయబోతున్నారు? ఇంకా క్షేత్రస్థాయిని ఏం ఆలోచించట్లేదండి. ఏదైనా సరే నిజాయితీగా చేయాలి. ప్రజలను వెళ్ళి వాళ్ళ సమస్యలు అర్థం చేసుకుని వాళ్ళు మనని నమ్మాలి. ఇక్కడ పల్లా శ్రీనివాసరావు గారు ఆల్రెడీ ఒక చాలా మంచి పేరు సంపాదించారు, కాబట్టి ఆయన ఎలా పనిచేశారు అందరూ చూశారు, కాబట్టి ఆయన వెళ్ళి అందరికీ వెళ్ళి నేను చేసిన పని ఇది అని వాళ్ళు ఒకసారి చెప్తే వాళ్ళు అవసరం లేదు, మీరు రాకర్లేదు, ఆల్రెడీ మీకోసం ఓటేస్తున్నాం డిసైడ్ అయిపోయి అనే దాంట్లో ఉంది. అంతేకాకుండా కార్యకర్తలు కూడా ఇవాళ చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఇక్కడ ఒక 3-way బ్యాటిల్ వచ్చింది, అది ఇంట్రెస్టింగ్ అయింది, కాబట్టి ఇంకా అందరికీ ఒక పండగ వాతావరణం లాగా ఉంది. ఎంపీ అభ్యర్థికి వచ్చేసరికి 7 నియోజకవర్గాలు మనం తక్కువ టైంలో కవర్ చేయడం అనేది తక్కువ విషయం కాదు. సో మీరు అన్నట్టు వేరే వేరే స్ట్రాటజీస్లో వెళ్ళాలి, డైరెక్ట్గా వెళ్ళడము, లేకపోతే మీలాగా మీడియా ద్వారా అన్నీ బ్యాలెన్స్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో మీ సహాయం మాకు ఎంత ఉంటే అంత మంచిది. మీరు యువకుడుగా యాక్టివ్గా తిరుగుతున్నారు. మరోవైపు ప్రత్యర్థులు కూడా కొంతమంది సీనియర్స్ ఉన్నారు, కొంతమంది సామాజిక సమస్యలపై అవగాహన ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళని ఢీకొట్టడానికి, వాళ్ళని ధీటుగా ఎదుర్కొనడానికి ఎలాంటి వ్యూహం అమలు చేస్తారు? తప్పకుండా అండి. అంటే ఎప్పుడైనా సరే నేను చూసేది వాళ్ళ ప్రత్యర్థులు వాళ్ళ బలాల మీద కన్నా ఇతరులని విమర్శిస్తే ముందుకెళ్తామనే ఒక తత్వం నాకు కనపడుతుంది. దురదృష్టం. దాని అర్థం ఏంటంటే వాళ్ళ మీద వాళ్ళ కాన్ఫిడెన్స్ లేదు అని. సో అది నాకు మంచిదే. ఇప్పటిదాకా నేను ఎవరిని విమర్శించాల్సిన అవసరం నాకు లేదు. ఎప్పుడైనా ఒక ప్రజాస్వామ్యంలో పార్టీ బలం అనేది చాలా ముఖ్యం, నాయకుడు బలం అనేది చాలా ముఖ్యం. ఒకరే వెళ్ళిపోయి ఏదో చేస్తారనుకోవడం అది అమాయకత్వం. ఇవాళ ఇంకోటి ఏంటంటే కేంద్ర ప్రభుత్వం అనేది దక్షిణ రాష్ట్రాలు, ప్రత్యేకంగా ఆంధ్ర రాష్ట్రాలని చిన్నచూపుగా చూడడం వల్ల మన నాయకత్వం మనకు అవసరం, మన గౌరవం మనకు అవసరం. అలాంటి పరిస్థితుల్లో మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు తప్ప ఇంకెవరూ నాకు కనపడట్లేదు. సో అలాంటి నాయకుడిని బలపరచాలి, అలాంటి నాయకుడి వల్లే మనకి మంచి భవిష్యత్తు ఉంటుంది అంటే అందరం టీంవర్క్గా పనిచేయాలి. అది ఆయన అవనివ్వండి, దాని తర్వాత మంత్రులు అవనివ్వండి, ఎంపీలు అవనివ్వండి, ఎమ్మెల్యే అవనివ్వండి, వీళ్ళందరూ కలిసి పనిచేసి ఒక మంచి స్ట్రక్చర్ ఉన్న పార్టీలో మనం ముందుకెళ్తేనే మనకు కావాల్సిన రిజల్ట్స్ వస్తాయి. దాని లేని పక్షంలో అందరూ మీడియా ముందు వారియర్స్ అవ్వచ్చు, కానీ రిజల్ట్స్ రావడం అనేది వేరే విషయం. ఏదైతే ప్రచారాన్ని నమ్ముకుంటున్నాం, ఏదైతే తెలుగుదేశం పార్టీకి సంస్థాగత బలంతో ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నం చేస్తున్నా, ఈ నేపథ్యంలో ప్రజల నుంచి కూడా విశేషమైన స్పందన వస్తుంది. ఏ గ్రామానికి వెళ్ళినా, ఏ వార్డుకి వెళ్ళినా కూడా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఇప్పుడు ప్రస్తుతం స్టీల్ ప్లాంట్ పరిసర ప్రాంతాల్లో ప్రచారం కొనసాగిస్తున్నాం. ఈ నేపథ్యంలో స్టీల్ ప్లాంట్ కార్మికులు ఉన్న సమస్యలని కూడా మా దృష్టికి తీసుకొచ్చారు. ఖచ్చితంగా ఆ స్టీల్ ప్లాంట్ సొంత గనులు సాధించడం విషయంలో అవ్వచ్చు, ఏదైతే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్కు క్రమబద్ధీకరణ విషయంలో అవ్వచ్చు, అదేవిధంగా స్టీల్ ప్లాంట్ భూములు కోల్పోయిన నిర్వాసితులకు అండగా విషయంలో ఉండడం విషయంలో కావచ్చు, అన్ని విధాలుగా కూడా మేము కావాల్సిన చర్యలు తీసుకుంటాం. ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ జెండాని ఎగరవేస్తామని చెప్పి ఎంపీ అభ్యర్థి భరత్ స్పష్టం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ హరితో శ్రీనిబాబు, ఎన్టీవీ, విశాఖపట్నం.